హీరోయిన్ కాకపోతే త్రిష ఏం అయ్యుండేదో తెలుసా? ఆమె 2 దశాబ్దాలకు పైగా తమిళ సినిమాల్లో ప్రముఖ నటిగా విజయవంతమైన కెరీర్ను కొనసాగించారు. సినిమాల్లోకి ఎలా వచ్చిందంటే త్రిష కృష్ణన్, వృత్తిపరంగా త్రిష అని పిలుస్తారు. ప్రధానంగా తమిళ మరియు తెలుగు సినిమాల్లో తన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఆమె 2 దశాబ్దాలకు పైగా తమిళ సినిమాల్లో ప్రముఖ నటిగా విజయవంతమైన కెరీర్ను కొనసాగించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుంది హీరోయిన్ త్రిష. దాదాపు 2 దశాబ్దాలుగా సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళంలో వరుసగా సీనియర్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఆసక్తికర విషయాలను పంచుకుంది. హీరోయిన్ త్రిష ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ త్రిష. వరుసగా సీనియర్ హీరోలతో ఆఫర్స్ అందుకుంటూ ఇప్పుడు బిజీగా ఉంది. అలాగే ఇటీవలే విడాముయాచి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాలతో హిట్స్ ఖాతాలో వేసుకుంది. 4 పదుల వయసులోనూ వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ థగ్ లైఫ్, చిరంజీవి విశ్వంభర చిత్రాల్లో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే త్రిషకు తీరని డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా అని అడగ్గా, ప్రిన్సెస్ తరహా పాత్రలు చేయాలని ఉందని, అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది. ఒకవేళ త్రిష హీరోయిన్ కాకపోయి ఉంటే ఏ రంగంలో ఉండేది అని అడగ్గా, త్రిష మాట్లాడుతూ మంచి సైకాలజిస్ట్ అయ్యేదాన్ని అని తెలిపింది. యాక్టింగ్ కంటే ముందే సైకాలజిస్ట్ కావాలనుకుందట. అందుకు సంబంధించిన చదువులు కూడా పూర్తి చేసిందట. కానీ అదే సమయంలో అందాల పోటీల్లో పాల్గొనడం, అక్కడ సక్సెస్ కావడంతో యాడ్స్ ఆఫర్స్ రావడం, అప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో లైఫ్ టర్నింగ్ తీసుకుందని తెలిపింది. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 16 ఏళ్ల వయసులో త్రిష మిస్ మద్రాస్ టైటిల్ గెలుచుకుంది మరియు అనేక అందాల పోటీలలో పాల్గొంది. ఆమె మిస్ ఇండియా పోటీలో ఫైనల్స్కు కూడా చేరుకుంది. అయితే త్రిష ఆ టైటిల్ను గెలుచుకోలేదు. ఆమె పోటీ విజయం తర్వాత త్రిష తన నటనా జీవితాన్ని జోడీ అనే రొమాంటిక్ డ్రామాలో సిమ్రాన్ స్నేహితురాలిగా చిన్న సహాయ పాత్రలో ప్రారంభించింది. త్రిష తన అధికారిక అరంగేట్రానికి ముందు 1999లో సిమ్రాన్ మరియు ప్రశాంత్ నటించిన జోడీ. ఆమె అంగీకరించిన మొదటి చిత్రం ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన లేసా లేసా. ఈ చిత్రం యొక్క ప్రచార పోస్టర్లతో ఏఆర్ రెహమాన్ సంగీత హిట్ ఎనక్కు 20 ఉనక్కులో నటించే ఆఫర్ కూడా వచ్చింది. అయితే 2 ప్రాజెక్టుల విడుదలలు తీవ్రంగా ఆలస్యం అయ్యాయి మరియు ఆమె మొదటి విడుదల సూర్య సరసన అమీర్ మౌనం పెసియాదే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక మోస్తరు విజయాన్ని సాధించింది మరియు త్రిషకు ఆధారాలను సంపాదించి పెట్టగలిగింది. విమర్శకులు ఆమె నిస్సందేహంగా మెరిసే కళ్ళు మరియు ఆకర్షణీయమైన ప్రవర్తనతో ఒక కొత్త ఆవిష్కరణ అని పేర్కొన్నారు. అప్పటి నుండి క్రమం తప్పకుండా త్రిషకు డబ్బింగ్ చేస్తున్న డబ్బింగ్ కళాకారిణి సవితా రెడ్డిని కూడా ప్రశంసించారు. ఫల్గుని పాఠక్ యొక్క హిట్ సాంగ్ మేరీ చునార్ వుద్ వుద్ జాయి మ్యూజిక్ వీడియోలో త్రిష కనిపించింది. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.